చెప్పు ఎలా ఉంది అసలు భైరవం సినిమా ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అనుకోకుండా ఒక ఆడిషన్ వచ్చింది యాక్చువల్లీ మాకు. నార్మల్ మేము షూటింగ్ చేస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ సార్ వచ్చారు, వెళ్ళాము, కలిసాం, మాట్లాడాము. మంచి మనోజ్ సార్ అయితే యాక్టివ్గా హైప్గా ఏ అన్నిట్లలో అంతా సెట్నంతా జోష్ చేశారు అందరు ముగ్గురు హీరోస్. సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ జయసుధ గారి కాంబినేషన్ ఉంది, అసలు చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? జయసుధ గారు అంతా బాగా చేశారు నాన్న, మేము ముగ్గురు మనం కూడా చేద్దాం, మీరు హీరో అయిపోండి మనం కూడా చేద్దాం అన్నారు. సీనుగాడి కోసం ప్రాణాలు ఇస్తా, అదే సీనుగాడిని ఎవరేమన్నా అంటే కొడక ప్రాణాలు తీస్తా. ఈ మధ్య స్పిరిట్ సినిమా కూడా స్టార్ట్ అవబోతుంది. ఇంకోటి సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి గారు రామ్ చరణ్ గారితో చేయబోతున్నారంట. మేబీ ఆ మూవీ కన్నా ట్రై చేస్తాను, స్పిరిట్ కూడా ట్రై చేస్తున్నా. ఈ జన్మకే కాదు, 1000 జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను, నా ప్రజల సమస్తానికి పాటుపడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, అండ్ మోడల్ కమ్ చైల్డ్ యాక్టర్, అండ్ రీసెంట్ గా భైరవం సినిమాలో మంచు మనోజ్ గారికి చైల్డ్ హుడ్ హీరోగా చేశారు. అండ్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అవన్నీ అయితే తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ ఉజ్వల్, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్, ఐఎమ్ జోష్ మీద ఉన్నాను అయితే, ఎందుకంటే మంచి జోష్ మీద వచ్చిన మీ ఇంటర్వ్యూ చేయాలని. ఓకే, చెప్పు ఎలా ఉంది అసలు భైరవం సినిమా ఎలా ఆపర్చునిటీ వచ్చింది? మన భైరవం సినిమా వచ్చేసి నేను సీరియల్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి. సో దానిలో మేము అనుకోకుండా ఒక ఆడిషన్ వచ్చింది యాక్చువల్లీ మాకు. నార్మల్ మేము షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఆడిషన్ వస్తే మేనేజర్ బాలు సార్ని అడిగాం, సార్ వెళ్ళొచ్చా అని. సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేసి గ్యాప్లో పంపించారు అందరూ. సో వెళ్ళాము, అక్కడ ఆడిషన్ ఇమ్మన్నారు. లైక్ నేను ఇచ్చాను, అంత సాటిస్ఫైడ్ అనిపించలే నాకు పర్సనల్గా. నాకు ఎప్పుడు ఏం చేసినా సాటిస్ఫై అనిపిస్తుంది, ఆ రోజు అనిపించలే. సో ఆ రోజు ఏదో ఇంకా అయిపోయింది, ఎప్పుడు మంది కాదు కదా అని వెళ్ళాము. 2 days తర్వాత కాల్ వచ్చింది మాకు, సరే రండి మళ్ళీ అని. రండి గ్యాప్ తీసుకొని వెళ్ళాము. మళ్ళీ వెళ్తే ముందు మన డైరెక్టర్ విజయ్ కనకమేళ సార్ ఉన్నారు. అక్కడ మేము సడన్గా చూసి షాక్ అయ్యానండి, ఎందుకంటే నేనైతే సాటిస్ఫైడ్ లేనండి. ఆయన 2 మూవీ విగ్రహం ఇంకా నాంది, అది వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ మూవీస్. సో సార్ని చూడంగా చాలా షాక్ అయితే సార్ అందరిని చూసి హగ్ చేసి అన్నారు, చేద్దాం ఇంకా మనం కూడా షూటింగ్ అన్నారు. అలా ఒక లైక్ ఇది కూడా నాకు ఒక మ్యాజిక్ అనుకోవచ్చు ఈ మూవీ రావడం. ఓకే, ఓవరాల్గా అయితే బిగ్ బ్లాక్ బస్టర్ అయింది, మంచి టాక్తో అయితే వెళ్తుంది, ఇంకా దూసుకెళ్తుంది. అండ్ త్వరలోనే ఓటీటీలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఇంత ముగ్గురు కంబ్యాక్ మూవీ ఇది. తనలో ఒక చిన్న పార్ట్ ఉండడం ఈ మూవీలో, లైక్ ఇది చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు. వచ్చేటప్పుడు కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా హ్యాపీగా మాట్లాడాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైం మంచు మనోజ్ సార్ని చూస్తే ఉన్నాను. సో అన్న, సో సెట్లో మంచు మనోజ్ గారు ఎలా ఉంటారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నావు చైల్డ్ హుడ్ హీరోగా అంటే? యాక్చువల్లీ మాకైతే లేదు మంచు మనోజ్ సార్ తోటి, కానీ సీన్ లేదు. మా జయసుధ గారితో సీన్ ఉంది, చూసాను ఈ మూవీ, చాలా బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ. సో లైక్ ఆ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. సార్ వాళ్ళు ఇలా వచ్చారు, ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ సార్ వచ్చారు, వెళ్ళాము, కలిసాం, మాట్లాడాం. మంచు మనోజ్ సార్ అయితే యాక్టివ్గా హైప్గా ఏ అన్నిట్లలో అంతా సెట్నంతా జోష్ చేశారు అందరు ముగ్గురు హీరోస్. అంతా కామెడీ చేసుకుంటే షార్ట్లు వచ్చేసరికి సీరియస్ అయిపోయి చాలా బాగా చేశారు. ఓకే, సెట్లో ఎలా ఉన్నారో ఏమో తెలియదు కానీ ప్రమోషన్లో మాత్రం చాలా యాక్టివ్గా చాలా జోష్గా కనిపించారు ముగ్గురు హీరోలు అయితే. అవునండి, లేదు సెట్లో కూడా అలానే ఉన్నారు సార్, అంతా అక్కడ అలానే ఉన్నారు ఎక్కడ ఉన్నారు. ఒక స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది, ఒక టెంపుల్ గురించి ఉంది. అసలు ఎలా ఊహించుకున్నాడో అసలు డైరెక్టర్ విజయ్ కనకమేళ గారు. అసలు డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? ఫస్ట్ అయితే డైరెక్టర్ సార్ చాలా ఫ్రెండ్లీ. మీరు భైరవ మూవీ చూస్తుంటే నాకు ఒక సీన్ చాలా భయం వేసింది చేయడానికి. లైక్ అప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా, ఉజ్వల్ ఏం కాదు చేయని సార్, ఇంకా ఫైట్ మాస్టర్ సార్ ఇద్దరు బాగా చేయని జోక్స్ చేస్తాం మధ్యలో. లైక్ ఏదో నార్మల్ ఇలా చేస్తారు, అది నేను షార్ట్లో సరే ఏంటి ఎలా చేస్తారు ఇంత బాగా వచ్చిందని.
కానీ చాలా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అన్న ఇద్దరు. డైరెక్టర్ సార్ విజయ్ కనకమేల గారు అయితే చాలా ఫ్రెండ్లీ. ఓకే, సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ జయసుధ గారి కాంబినేషన్ ఉంది, అసలు చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అన్న ఆమె అయితే లైక్ మ్యామ్ వచ్చారు సెట్కి, మాతో అందరితో బాగా మాట్లాడారు. లైక్ గ్రాండ్ సన్స్ లాగా మీ హెయిర్ బాగుంది, కాస్ట్యూమ్ బాగుందని జోక్స్ చేస్తా. మమ్మీ వాళ్ళతో కూడా అలానే మాట్లాడారు, మీ కొడుకు ఎవరు మమ్మీ మీరు అని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏం యాటిట్యూడ్ లేకుండా అందరితో మాట్లాడారు. ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా సెట్లో కానీ, ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి? అలా ఏమని లేదు, కానీ ఏమన్నారంటే మేము ముగ్గురు చాలా బ్రైట్ అవుతారు నాన్న ఫ్యూచర్లో అని ముగ్గురిని కాంప్లిమెంట్ చేశారు. ఓకే, సో ఇన్ని రోజులు ఆడిషన్స్ మీద చాలా హోప్స్ పోగొట్టుకున్నారు. మేబీ మీరు చెప్పడం బట్టి ఇప్పుడు ఆడిషన్స్ మీద హోప్స్ వచ్చినాయి అనేసి అనుకుంటారు మీలాగా ట్రై చేసే యాక్టర్స్కి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న అందరూ లైక్ హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, ఇంకొకటి నెవర్ గివ్ అప్ అని ఉండాలి. మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, సో ఎప్పుడు ట్రై చేస్తూ ఉండండి. సో చెప్పండి ఇంకా సెట్లో బెస్ట్ మెమొరీస్, ఎందుకంటే భైరవం సినిమా సక్సెస్ మూడ్లో ఉన్నాం కాబట్టి చెప్పు. అదే అన్న ఇంకా సెట్లో లైక్ అందరు చాలా బాగున్నారు. నా ఫేవరెట్ మెమరీ అంటే లాస్ట్లో మన జయసుధ గారు వెళ్తా బాగా చేశారు నాన్న మీ ముగ్గురు, మనం కూడా చేద్దాం, మీరు హీరో అయిపోండి మనం కూడా చేద్దాం అన్నారు. అదొకటి చాలా బాగా అనిపించింది. ఓకే, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా స్టేజ్ పైన కొంచెం మంచి జోష్ యాక్టివ్గా మాట్లాడారు, అసలు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అన్న నమ్మంటే ఏంటో తెలిసింది. లైక్ మేమున్నాము మాడుతున్నాను నేను అక్కడే, మన మంచు మనోజ్ సార్ ఇలా వాళ్ళ కొడుకు కూతురు చూస్తున్నారు, ఇదిగో తనే నన్ను చేశారని ఇలా ఫింగర్ పాయింట్ చేశారు. లైక్ సార్ని చూస్తే చాలా హ్యాపీగా, ఇంకా నేనైతే యాక్చువల్లీ స్పీచ్ కెమెరాలో చూసి మాట్లాడాలి కదా, ఇక్కడ అంతా చూస్తా మాడుతున్నాను. మంచు మనోజ్ సార్, నారాయణ సార్ వీళ్ళ ఫ్రెండ్ లైక్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారన్న, అందరు చెప్తున్నాను మీకు అదే ఫ్రెండ్లీ చాలా అంటే చాలా. ఇంకా అయిపోయిన తర్వాత కూడా కిందికి వచ్చిన తర్వాత మంచు మనోజ్ సార్ మమ్మల్ని హక్ చేసుకొని బాగా చేశారు మీరు అని, మనం కూడా ఫ్యూచర్లో చేద్దామని అందరూ హీరోస్, డైరెక్టర్స్, అజయ్ సార్, హీరోయిన్ అక్క చాలా బాగా చూసారండి. ఓకే, భైరవం సినిమా నుంచి బెస్ట్ డైలాగ్ ఇది బాగుంది అనే డైలాగ్ ఏదైనా చెప్పండి. ఇది మంచు మనోజ్ సార్ డైలాగ్, సీనుగాడి కోసం ప్రాణాలు ఇస్తా, అదే సీనుగాడిని ఎవరేమన్నా అంటే కొడక ప్రాణాలు తీస్తా. వావ్ సూపర్, నిజంగా డిక్టెడ్ కనిపిస్తున్నారు మంచు మనోజ్ గారు అసలు. సో అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? నాకు చిన్నప్పటి నుంచే డాన్సింగ్ మీద అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే అన్న. సో మమ్మీ అది అబ్జర్వ్ చేసింది. సో అలా మేము డాన్సింగ్ క్లాస్కి వెళ్ళి తర్వాత మోడలింగ్ చేసాం మేము. దానిలో నేను లైక్ ఫస్ట్ నేను దుబాయ్లో వెళ్ళాను, దుబాయ్లో రన్నర్ అప్, తమిళనాడులో రన్నర్ అప్, ఇంకా శ్రీలంక ఇలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. సో దానిలో విన్నర్ అయ్యి కొన్ని దానిలో రన్నర్ అప్ అయితే అక్కడ హోస్ట్ ఉంటారు కదా, హోస్ట్ అన్నారు నువ్వు ఎందుకు ఇలా మూవీస్ యాడ్స్ చేయట్లేదు, నీకు చాలా ఎనర్జీ ఉంది కదా నువ్వు కూడా చేయన్నారు. సో అలా ఒకసారి మేము ట్రై చేసాం, నార్మల్గా ఇలా ట్రై చేసాము. ఇంకా ఆ ఫీల్డ్ కూడా నాకు చాలా నచ్చింది. సో అలా నా ఇంట్రెస్ట్ తోటి కంటిన్యూ అయింది. ఓకే, ఉజ్వల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఒకటి మంచి మూవీ చేస్తున్నాను, పాన్ ఇండియా మూవీ ఒకటి, దానిలో మెయిన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అది ఒకటి. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ది ఒక వెబ్ సిరీస్ వస్తుంది, దానిలో కూడా మంచి క్యారెక్టర్, చైల్డ్ హీరో నేను. ఇంకా ఒక 2 మూవీస్ వస్తున్నాయి, దానిలో 2 చైల్డ్ హీరోనే. అదే ఉజ్వల్ టాలెంట్ 1 డైలాగ్లో చూపించాలంటే ఆ డైలాగ్ ఒకసారి మా ఆడియన్స్ చూపించాలి. ఈ డైలాగ్ నేను నా ఫస్ట్ మూవీది ఫస్ట్ డైలాగ్ ఇది. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు, నా ప్రజల్ని నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రిఫర్డ్, అయినా నువ్వు ఇంత నీచుడివి నర రూపరాక్షసుడివి అనుకోలేదు. సామంతుడు బొగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే బట్ట సామంతుడు దేశంలో చాలా మంది ఉంటారు, నాశ పెట్టే వేద ప్రయత్నం అని సత్యచట్టలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజర జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుందో మీ బ్రిటిష్ సామ్రాజ్యం, గిడ్డంగులు కట్టుకోవడానికి ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుందో మీ బ్రిటిష్ సామ్రాజ్యం. పొరపాటు కూడా వచ్చేది రిఫర్డ్, ఇది నా భూమి, ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకైనా ఈ పుణ్యభూములనే పుడతాను, నా ప్రజల సమస్తానికి పాటుపడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు, రక్త మాంసాల దార పోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం.
నేను కోరిదలా ఇలాంటి సామ్రాజ్యం కాదు, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులు ఏ భయం ఉండదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నిద్రుందా అక్కడ కాదురా ఇక్కడ కాల్చో. ఓ సూపర్, అసలు ఇన్వాల్వ్ అయిపోయిన ఒక క్యారెక్టర్లో అసలు సూపర్ నైస్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, మేబీ ఫ్యూచర్లో మేబీ ఎలాంటి స్టోరీస్ బాగా యాక్సెప్ట్ చేస్తారు? మేబీ ఫ్యూచర్లో హీరో అయితే హీరో అయితే నాకు ఏదో మన డబ్బు మన కొట్టుకున్నట్టుందా? చెప్పు. లైక్ నాకు కొంచెం యాక్షన్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అన్న. మొన్న హిట్ 3 కూడా ఉంది కదా, దాని క్లైమాక్స్ పాటలు అంతా యాక్షన్ మూవీస్ నాకు ఇష్టము. అది ఇష్టం, నాకు ఒక్క పర్టికులర్ జానర్ ఏం లేదు, అంతా చేస్తాను నేను. రీసెంట్గా ఏదో బిగ్ ఆఫర్ వచ్చిందంట, బిగ్ హీరోతో మేబీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందంట. ఏ హీరో ఎవరు? అది నేను చెప్పను, అది వచ్చినప్పుడు సర్ప్రైజ్ అంటావా? సర్ప్రైజ్. ఓకే, సో చెప్పండి. హీరోయిన్ మన సీనియర్ డైరెక్టర్ శంకర్ గారి డాటర్. సో హీరోయిన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? భైరవం సినిమాలో అసలు చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. తను ఫస్ట్ మూవీ అనేది టాలీవుడ్లో. సో రాగానే మమ్మల్ని ఎవరో కాకుండా లైక్ నార్మల్ ఎవరు చూడరు కదా, అలా రాగానే మమ్మల్ని అందరినీ హాయ్ అని నీ పేరెంట్ అని బాగా పలకరించుకున్నారు. అది అయిన తర్వాత అక్కని మేము లైక్ మాకు ఒక షూటింగ్ ఇక్కడే ఉండే, మాది పక్కనే ఇక్కడ సాంగ్ షూటింగ్ అవుతుంది. మేము కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చి చూద్దాం అనుకున్నాం. ఫుల్ ఎనర్జీతో చేస్తున్నారు. సాంగ్ అయిపోయినాక కూడా ఇక్కడ కూర్చొని స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నారు అతిథి అక్క కూడా. ఆయన ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ సార్ కూడా చాలా బాగా ఎనర్జీతో ఉన్నారు. మమ్మల్ని కూడా చాలా బాగా మాట్లాడారు మా అందరితోటి. ఓకే, ఉజ్వల్ స్టడీ కమ్ యాక్టింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది లైక్ ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉందనుకున్నా అప్పుడు చదివేసుకుంటాను. లైక్ ఈ ఫీల్డ్ వెళ్తున్నాం కదా అని చదువు మానేలేదు నేను, రెండు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తున్నాను. చాలా మంది మేబీ మీ తోటి యాక్టర్స్ చెప్తుంటారేమో మేబీ చదువు ఇంపార్టెంట్ అనేసి చెప్తుంటారా? చెప్తుంటారన్న. ఇంకా మా సీరియల్లో అందరూ లైక్ మా గ్యాప్ ఉన్నప్పుడు బుక్స్ తీసుకొని మమ్మల్ని లైక్ కొన్నిసార్లు చెప్పించారు కూడా. మా హీరోయిన్ పల్లవి అక్క వీళ్ళందరూ కూడా నాకు ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ అవుతుంది, అప్పుడు నేను చెప్పాను ఇలా నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతుందని. అప్పుడు అక్కనే బుక్ తీసుకొని చెప్పింది ఇవంతా. ఇంకా మహేశ్వరి అక్క సీనియర్ యాక్టర్ ఇంకా తను కూడా. స్కూల్లో ఎలా ఉంది మంచి రెస్పాన్స్? మీ ఫ్రెండ్స్ అయినా లెక్చర్స్ అయినా వాళ్ళు లైక్ అన్న చాలా ప్రౌడ్ ఉన్నారు నా మీద. లైక్ వాళ్ళ నా ఫ్రెండ్ అని కూడా చాలా ప్రౌడ్గా ఉన్నారు. వాళ్ళ మమ్మీకి అదే చెప్తారంట. ఇంకా నేను ఎప్పటి నుంచి చెప్పాను కదా వాళ్ళకి, అరే ఇలా నేను సీరియల్ చేస్తున్నా అని. వాళ్ళ అమ్మమ్మకి చెప్పి వాళ్ళు రోజు సీరియల్ చూస్తున్నారంట నాది చెప్పించి. సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నారు కదా, మేబీ సీరియల్స్కి ఎక్కువ డేట్స్, మూవీస్కి డేట్స్ ఇవ్వడం వల్ల అసలు స్కూల్కి వెళ్తున్నావా? అసలు వెళ్తున్నాను, లైక్ గ్యాప్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఓకే, అదే రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను చెప్పా కదా. ఓకే, ఇంకోటి ఉజ్వల్ మీరు గమనించారో లేదో, మేబీ చిన్న ఏజ్ కదా మీది, చాలామంది చైల్డ్ యాక్టర్స్ కొంతమంది క్లిక్ అయినారు, కొంతమంది చాలామంది మేబీ ఆల్మోస్ట్ అయితే క్లిక్ కాలేదు. సో వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళారు. సో వాళ్ళని చూస్తే నువ్వు ఏం ఫీల్ అవుతావు? లైక్ ఇప్పుడైతే కొంచెం సాడ్గా ఉందన్న వాళ్ళకి, కానీ లైక్ చిన్నప్పుడు వాళ్ళు చేసిన యాక్టింగే మనం నేర్చుకోవాలి. మనం చెప్పలేము ఎవరు ఎట్లా అవుతారో అని, కానీ ఎప్పుడు గివప్ అని ఇవ్వకూడదని నా ఒకటి అది స్పిరిట్. లైక్ వాళ్ళ కోసం సాడ్గా ఉంది. ఇంకా వాళ్ళు చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది అది బాగా నేర్చుకుంటాం మనం. లైక్ అందరితో నేర్చుకుంటాం యాక్టర్స్తో. ఇప్పుడు మూవీ చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వీళ్ళ ఎక్స్ప్రెషన్ అదొక మైండ్లో స్ట్రక్ అయిపోతుంది. ఎవరిది నచ్చింది అనుకో అలా స్ట్రక్ అయిపోతుంది. యాక్టర్ అన్న వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కొత్తదానాన్ని. అవును. సో మీకు బాగా పర్టికులర్గా హీరో యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఈ యాక్టింగ్ ఫాలో అయితే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించింది ఈ యాక్టర్ అని చూస్తే? లైక్ చెప్పాను కదా ఇప్పుడన్నా, అందరిని చూసి మనం నేర్చుకోవాలి. హీరో అన్నా సరే ఎవరన్నా సరే యాక్టింగ్ నేర్చుకోవడం మనది అది. సో నాకు అందరికంటే నచ్చింది ఎవరిదంటే ఒక రణ్వీర్ కపూర్ సార్ది. సో సార్ లైక్ బర్ఫీ అని ఒక మూవీ చేశారు, ఏం డైలాగ్స్ లేకపోయినా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో చంపారు. సో అందరికంటే ఆయన కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే, భైరవం సినిమాలో బాగా క్లిక్ అయిన సాంగ్ బాగా వాడుతున్నాయి, ఈ మధ్యలో చూస్తూ ఉన్నా అక్కడక్కడ ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాం. మేబీ మళ్ళీ పాడతారా, ట్రై చేస్తారు మా ఆడియన్స్ కోసం? నాకు సింగింగ్ రాదన్న, నా వాయిస్ చూసారు లిప్ సింగ్ ఇస్తారు అంతే అంటారా? అంతే, డాన్స్ చేస్తాం కానీ సింగింగ్ రాదు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ చాలా ఉంటాయి, మేబీ అవన్నీ ప్రిపేర్ అవుతున్నారా? మేబీ హోప్ సో అన్న అవుతున్నాను అని నా ఫీలింగ్. లైక్ ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేయడం, ఎప్పుడు ఫిట్గా ఉంటే మనం దేనిలో అన్న ఇట్లా మోల్డ్ అయిపోవచ్చు. సో అదొకటి నా ఫీలింగ్. ఫ్యూచర్లో ఏ డైరెక్టర్తో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు?
అందరు డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనుకుంటున్నాం కానీ ఒక కొంచెం సందీప్ రెడ్డి వంగా సార్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య స్పిరిట్ సినిమా కూడా స్టార్ట్ అవబోతుంది మేబీ. ఇంకోటి సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి గారు రామ్ చరణ్ గారితో చేయబోతున్నారంట. మేబీ ఆ మూవీ కన్నా ట్రై చేస్తారా? చేస్తాను, స్పిరిట్ కూడా ట్రై చేస్తున్నా, చేద్దాం మన లక్. మేబీ సర్ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పలేవా? ఉండొచ్చు, ఎవరికి తెలుసు. మేబీ చూసి యాక్సెప్ట్ చేస్తారేమో మరి డైరెక్టర్ అని ఏదైనా. అందుకే నా మాస్ ఎలివేషన్స్ సందీప్ రెడ్డి వంగ తీస్తారు కాబట్టి మేబీ అలాంటి స్టోరీస్ ఇష్టం. థ్యాంక్ యూ. ఓకే. సో ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తావు మీ ఫ్యామిలీ గురించి అయినా, నేను ఇష్టపడే ఫ్యాన్స్కి ఏం చెప్తావు? ఏంటంటే థ్యాంక్ యూ ఎవ్రీవన్, నన్ను ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళు రావడం వల్లే వీళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి. సో మమ్మీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. తను వర్క్ చేస్తున్నారు, రాత్రి అంతా వర్క్ చేసి పొద్దున నాతో షూటింగ్కి వచ్చి మళ్ళీ ప్యాకప్ అయ్యేసరికి మళ్ళీ వర్క్ చేస్తారు. సో అలా చాలా రోజులు తను నిద్రపోలేదు. అది ఇంకా మా ఫాదర్ వీళ్ళందరికీ, అమ్మమ్మ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఇండస్ట్రీలో నీకు బాగా క్లోజ్ అయిన యాక్టర్స్కి ఒక్కసారి మీరు ప్రాంక్ చేయాలంటే ఏం చేస్తారు చేయండి? యా, నేను ఆ సీరియల్లో సెకండ్ పేరు చెప్పకుండా ప్రాంక్ చేయాలి. ఓకే, మీరు గెస్ చేయండి. నేను కూడా కాల్ తక్కువనే ఫోటో. చాలా బిజీ ఉన్నారు ఏమన్నా? యా, అందరు ఇప్పుడు బెంగళూరు. హాయ్ అక్క, యాక్చువల్లీ ఐ నీడ్ హెల్ప్. సో నేను స్కూటీ నేర్చుకుంటున్నాక ఇక్కడ ఎవరో వచ్చి ఒక అంకుల్ వచ్చి గుద్దారు మమ్మల్ని. గుద్దే మీరు గుద్దారు అంటే ఆయన పోలీస్ని పిలిచారు. సో క్యాన్ యూ సెండ్ మీ 10K ఇన్ గూగుల్ పే? నాకేం కాలేదు అక్క. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను అక్క. ఇట్ వాజ్ ప్రాంక్. యా, థ్యాంక్ యూ అక్క. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి అక్క. ఒకసారి ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్న అందరికి హాయ్ చెప్పండి అక్క, అందరు చూస్తున్నారు మిమ్మల్ని. అక్క యా అక్క, హోస్ట్ అన్న మీతో మాడతారంట ఒకసారి. హలో. యా, హాయ్ మేడం. వన్ వర్డ్ లో ఉజ్వల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? వన్ వర్డ్ లో ఉజ్వల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాడు నా తమ్ముడు. అంతే అంటారా? అంతే. ఓకే. మేబీ ఓకే. ఇది రీసెంట్ గా భైరవం సినిమాలో చేశారు, చూసారా? ఇంకా లేదు, చూడాలి. ఐమ్ జస్ట్ ట్రావెలింగ్ అ లాట్, మేబీ అందుకే చూడలేకపోయాను. ఇప్పుడు కూడా నేను ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటే ఫోన్ వస్తే నేను అందుకే స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ అమ్మతో అన్నయ్యతో మాట్లాడుతుంటే ఒకసారి స్కూటీ యాక్సిడెంట్ అనగానే నాకు మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. ఏమైందో ఏంటో, ఎక్కడున్నాడో, ఏమంటున్నారో అనేసి. యాక్చువల్ గా ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఓవర్ యాక్టర్ అంటే మీకే కాల్ చేశాడు మేడం యాక్చువల్ గా. ఓకే. ఓకే. ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏమన్నా సర్ప్రైజ్ చెప్పండి. ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి మేడం. యాక్చువల్లీ నా ఫ్యాన్స్ కి నేను ఫ్యాన్ అయిపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ, ఆప్యాయత, బ్లెస్సింగ్, లవ్, సపోర్ట్ అది నిన్న మొన్నటి నుంచి అయితే కాదు, చాలా సంవత్సరాల నుంచి మొదలైంది. ఇప్పటికీ కూడా అలానే నడుస్తుంది. ఐమ్ సో హ్యాపీ. వాళ్ళకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. రోజుకి ఒక ఫ్యాన్స్ పుడుతున్నారు. ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు మాయమైపోవట్లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను గుర్తు పెట్టుకొని, నేను హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పారు, మేడం మా అమ్మ మీ సీరియల్ ని తప్పకుండా చూస్తూ ఉండేవారు పసుపు అని. అప్పుడు నేను కూడా తప్పక చూడాల్సి వచ్చింది అని చెప్పారు. సో నన్ను చూడగానే అన్ని సంవత్సరాలు అయినా కూడా గుర్తు పెట్టారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ సపోర్ట్. సో ఐ రియలీ లవ్ మై ఫ్యాన్స్. మేడం, ఫ్యూచర్ లో ఏమైనా రియాలిటీ షోలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకు నిజంగా ఇప్పుడు ఇంటికి రావడానికి లేదు. ఇంకా రియాలిటీ షోకి నేను ఎప్పుడు వెళ్తాను? ఐ హావ్ నో ఐడియా. ఓకే. ఓకే. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. బీ కేర్ఫుల్. యా అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లిఫ్టింగ్ కాల్ అక్క.
యా యా మీకు తర్వాత కాల్ చేస్తాను అక్క. బాయ్ అక్క. నాకు భయంలో ఇప్పుడు కూడా ఏం మారుతున్నా అసలు నువ్వు రివీల్ చేయడం తప్పని చేసినవేమో అనిపించింది నాకు అసలు. లేదన్న పాపం ప్యాకింగ్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు, ఫ్లైట్ మిస్ అయితే ప్రాబ్లం. ఓ ఓకే 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 నైస్. రియాలిటీ షో అంటే మేబీ బిగ్ బాస్ సీజన్ ఏమైనా కనిపిస్తుందేమో అనేసి. అక్క ఇప్పుడు 3-4 సీరియల్స్ చేస్తున్నారు. అవును, I know, సో తెలుసు. అందుకే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి. అందుకే నేను తొందరగా ప్రాంక్ ఎండ్ చేశా. Okay. అక్క పాపం ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందని నాకు ఇప్పుడు కూడా అలా అవుతుంది. యా అక్కతో బెస్ట్ మెమరీస్ చెప్పు. అసలు ఇంత బాండింగ్ ఉంది కదా. అక్కతో నాది ఎప్పుడు బెస్ట్ మెమరీ అన్న, లైక్ మేము కలిసినప్పుడల్లా మేము ఎప్పుడు నవ్వుకుంటా ఉంటాము. అక్క నన్ను ఓన్ బ్రదర్ లాగా చూసుకుంటుంది. ఏమన్నా తప్పు చేస్తే వద్దు, అలా తప్పు చేయకూడదు అని. సో ఇప్పుడు కూడా చూసారు కదా, అక్క కాల్ చేస్తేనే లిఫ్ట్ చేస్తుంది అక్క. ఓకే. లైక్ అక్క ఇంకా నాకు సిస్టర్ లాగానే. ఈ సీరియల్లో ఒక బాండ్ ఏంటంటే అందరితో బాండ్ అయింది ఫ్యామిలీ లాగా. అక్క ఓకే, థ్యాంక్ యూ ఉజ్వల్. చాలా విషయాలు అయితే చెప్పారు. మేబీ ఇదే హ్యాపీనెస్ కంటిన్యూ చేయాలి, బిగ్ మూవీస్ చేయాలి, ఫ్యూచర్లో మేబీ స్టార్ అవ్వాలనేసి కోరుకుందాం. మళ్ళీ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మాట ఇచ్చావు లాస్ట్లో, డ్యాన్స్ చేసి చూపిస్తానేసి. భైరవం సినిమా నుంచి ఒక స్టెప్ అయితే వేయాలి పక్క. ఈ మధ్య సోషల్ మీడియా చాలా ట్రెండింగ్ ఉంది ఆ స్టెప్ అయితే, సో చేయాలి. ఎస్ డన్నా? యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.